హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి వీడియోతోటి రాబోతున్నాను. ఇక్కడ కనిపించే వేప చెట్టులోని అమ్మవారు 5 సంవత్సరాల నుంచి 5 రూపాయలు అయితే దాల్చడం జరిగింది. ఇక్కడ ఆ వేప చెట్టుకి ఫస్ట్ సంవత్సరము ముక్కుపోగు పెద్దమ్మ అనే దేవత అయితే వెలిచడం జరిగిందండి. రెండో సంవత్సరము చౌడమ్మ తల్లి అయితే బయటికి రూపం దాల్చింది. తర్వాత మూడో సంవత్సరం కొత్తూరు సుబ్బరాయుడు అనే స్వామి అక్కడ మూడో సంవత్సరం బయటికి రూపం అయితే కనపడిందండి. అలాగే నాలుగో సంవత్సరం నాగదేవత నాగమ్మ అమ్మవారు అనేది బయటికి కనిపించిందండి. అలాగే ఈ సంవత్సరము సుంకులమ్మ దేవత అనేది బయటికి రూపం అయితే దాల్చడం జరిగిందండి. ఇలా 5 సంవత్సరాల నుండి ఆ వేప చెట్టులో ఒక్కో సంవత్సరం ఒక్కో రూపం దాల్చడం అనేది జరుగుతుందండి. ఎంతో అద్భుతంగా ఆ చెట్టుకు చుట్టుప్రక్కల ఆ కాండంలో ఒక్కో సంవత్సరం ఒక్కో అమ్మవారు అనేది కనపడడం అనేది మనకు అద్భుతంగా కనిపిస్తుందండి. ఆ అమ్మవారు మరెక్కడో కాదండి, బనగానపల్లిలో తెలుగుపేటలో ఒక ఇంట్లో ఉన్న చెట్టుకి, ఆ వేప చెట్టుకి అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కనబడుతుందండి. అలాగే వేలాది భక్తులు అక్కడికి ఎంతో నమ్మకంతో ఎంతో భక్తితో అక్కడికి చేరుకోవడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరము అక్కడ అన్నప్రసాదాలు అలాగే భక్తి పూజలు అక్కడ నిర్వర్తించడం జరుగుతుందండి.